Hi friends, welcome back to my channel Commerce Teacher. Today's topic is accounting cycle. So cycle ante round ga untadi 360 degrees angle untadi. So cycle ante మనం only cycle shape లోనే నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. We can write it in also flow chart. అంటే flow chart లో కూడా రాసుకోవచ్చు. అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటి? మనం ట్రాన్సాక్షన్స్ ని బిజినెస్ లో చాలా ట్రాన్సాక్షన్స్ అనేవి డే టు డే లైఫ్ లో జరుగుతాయి. సో ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేయడం, క్లాసిఫై చేసి సమ్మరైజ్ చేసే ప్రాసెస్ ని అకౌంటింగ్ సైకిల్ అంటాము. సో ఈ అకౌంటింగ్ సైకిల్ దేనికంటే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రిపేర్ చేయడానికి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది 8 స్టెప్స్ అనేవి ఫాలో అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఐడెంటిఫైయింగ్ ట్రాన్సాక్షన్స్. అంటే ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి కదా బిజినెస్ లో, ఆ ట్రాన్సాక్షన్స్ ని ఐడెంటిఫై చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రిపేరింగ్ జర్నల్ ఎంట్రీస్. సో మనం ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫై చేసాం కదా, క్రోనలాజికల్ ఆర్డర్ లో జర్నల్ ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేయాలి. సో థర్డ్ స్టెప్ ఏంటి ప్రిపేరింగ్ లెడ్జర్. సో లెడ్జర్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. సో ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే ప్రిపేరింగ్ అన్అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్. అంటే సో ఇప్పటి వరకు మనకు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. సో ఏం చేయాలంటే అడ్జస్ట్మెంట్స్ తో కూడిన ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ఫిఫ్త్ స్టెప్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. అంటే ఇప్పుడు వరకు మనం లెడ్జర్స్ లో గానీ జర్నల్స్ లో గానీ కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. ఆ మిస్టేక్స్ ని రెక్టిఫై చేసి అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేవి నోట్ చేస్తాం. సో సిక్స్త్ స్టెప్ ఏంటి అంటే ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ అన్ని నోట్ చేసేసాం కాబట్టి క్లియర్ కట్ గా ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్ లో ఎక్స్పెన్సెస్ అనేవి డెబిట్ సైడ్ నోట్ చేస్తాము, అలా ఇన్కమ్స్ అనేవి క్రెడిట్ సైడ్ నోట్ చేస్తాము. ఆ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ రెండు ఈక్వల్ అయితే ట్రయల్ బ్యాలెన్స్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో సెవెంత్ స్టెప్ ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్ ని చూసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. దీని వల్ల మనకి ఏం తెలుస్తుంది? కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అని తెలుస్తుంది. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో గ్రాస్ ప్రాఫిట్ కూడా తెలుస్తుంది. సో లాస్ట్ వన్ క్లోజింగ్ ఎంట్రీస్. క్లోజింగ్ ఎంట్రీస్ అంటే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత క్లోజింగ్ స్టాక్ ఉంది అని చెప్పేదే క్లోజింగ్ ఎంట్రీస్. సో ఈ రోజు క్లాస్ లో ఏం నేర్చుకున్నాం? అకౌంటింగ్ సైకిల్ లో ఉన్న 8 స్టెప్స్ నేర్చుకున్నాం. సో ముందు వీడియో అనేది డ్యూయల్ ఎంట్రీ సిస్టమ్ గురించి చేసాం. సో ఒకవేళ మీరు అది కానీ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చెక్ చేయండి. సో ఈ రోజు క్లాస్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై ఫ్రెండ్స్.